రాజధాని అనేది రాష్ట్ర ప్రజల ఉజ్వల భవిష్యత్తుకి దీపంలా దారి చూపించాలి. అంతేకాని కోట్ల దీపాలు వెలిగించినా భవిష్యత్తు కనిపించని శూన్యతలా రాజధాని ఉండకూడదు. రాజధాని అనేది లక్షల కోట్ల రూపాయల ఆదాయాన్ని సృష్టించే శక్తి సామర్థ్యాలతో ఉండాలి. అంతేకాని లక్షల కోట్ల రూపాయలు అప్పులు తెచ్చి కుమ్మరిస్తే తప్ప రాజధానిలో మౌలిక సదుపాయాలు కూడా తయారవ్వని స్థితిలో ఉండకూడదు. రాజధాని అనేది ప్రజలతో కళకళలాడుతూ ఉండాలి. ప్రజల జీవితాలకు భరోసా ఇస్తూ ఉండాలి. అంతేకాని నగరం నిర్మించిన తర్వాత ప్రజలు వలస వస్తారన్న భ్రమల మధ్య రాజధాని తన ఉనికిని చాటుకోకూడదు. క్లుప్తంగా చెప్పాలంటే రాజధాని అనేది ఆ రాష్ట్రానికి గ్రోత్ ఇంజిన్లా ఉండాలి. రాష్ట్రానికి గుడిబండలా మారకూడదు. అందుకే ఇప్పుడు ఆంధ్రప్రదేశ్ ప్రజలందరి చూపు మచిలీపట్నం, విజయవాడ, గుంటూరు మీదే ఉంది. చంద్రబాబు ఎప్పుడు చెప్తుంటారే సెల్ఫ్ ఫినాన్స్ సిటీ అని. అది అమరావతి కాదు, ఆ సెల్ఫ్ ఫినాన్స్ సిటీనే మావిగన్. దీనిపైనే ఇవాల్టి మ్యాగజైన్ స్టోరీ. మచిలీపట్నం, విజయవాడ, గుంటూరు 110 కిలోమీటర్ల విస్తీర్ణంతో ఏపీ భవిష్యత్తుకి అభయం ఇస్తున్న గ్రోత్ ఇంజిన్ మావిగన్. ఎందుకంటే మావిగన్లో ఎయిర్పోర్ట్ కట్టడానికి 1000 ఎకరాలు రైతుల నుంచి లాక్కో అక్కర్లేదు. ఎయిర్పోర్ట్ నిర్మాణం కోసం 1000 కోట్ల రూపాయలు ఖర్చు చేయక్కర్లేదు. ఆల్రెడీ ఎయిర్పోర్ట్ ఉంది, రైల్వే స్టేషన్ కూడా ఉంది. మావిగన్లో రోడ్లు, డ్రైనేజీ, విద్యుత్, వాటర్ లాంటి మౌలిక సదుపాయాల కోసం 2 లక్షల కోట్ల రూపాయలు అప్పులు తేవక్కర్లేదు. ఎందుకంటే విజయవాడ నుంచి గుంటూరు దాకా రోడ్లు, డ్రైనేజీ, విద్యుత్ సదుపాయాలు బ్రహ్మాండంగా ఉన్నాయి. అమరావతి ఎప్పుడు కట్టాలి? అసలు అమరావతికి ప్రజలు ఎప్పుడు, ఎందుకు వలస వస్తారు? వాళ్ళ జీవనోపాధికి, కెరీర్కి, భవిష్యత్తుకి గ్యారంటీ ఎలా ఇవ్వాలి అని తలలో పట్టుకోనక్కర్లేదు. మావిగన్ ప్రాంతంలో దగ్గర 1/2 కోటి మంది ప్రజలు ఆల్రెడీ ఉన్నారు. రోడ్ల నిర్మాణానికే దశాబ్దాలు పట్టే అమరావతిని పట్టుకుని వేలాడటం ఎందుకు? అన్నీ ఉన్న మావిగన్ని పట్టించుకోకపోవటం ఎందుకు? రాజధాని అనేది ఆ రాష్ట్ర ప్రగతికి చిహ్నంలా ఉండాలి. రాష్ట్ర భవిష్యత్తుకి అభయం ఇస్తూ ఉండాలి. రాజధాని అప్పులకు, అవినీతికి, శూన్యతకి, అయోమయానికి కేంద్ర బిందువుగా ఉండకూడదు. అందుకే ఇప్పుడు వైఎస్ జగన్మోహన్ రెడ్డి ప్రతిపాదించిన మచిలీపట్నం, విజయవాడ, గుంటూరు ఆలోచన రాష్ట్రమంతా చర్చకు దారితీసింది. మావిగన్ అనేది అత్యంత వాస్తవికమైన ఆలోచన అని రాష్ట్రంలోని అన్ని ప్రాంతాల ప్రజలు చర్చించుకుంటున్నారు. రాష్ట్ర భవిష్యత్తును దృష్టిలో పెట్టుకుని ఒక ఆచరణాత్మకమైన పద్ధతిలో అన్ని ప్రాంతాలను అభివృద్ధి చేయాలి. ప్రజలకు సంక్షేమం అందించాలి. ఈ ఉద్దేశంతోనే తక్కువ ఖర్చుతో రాష్ట్రానికి గ్రోత్ ఇంజిన్ గా మారే అవకాశం ఉన్న విశాఖపట్నంను నాడు రాజధానిగా జగన్ ప్రతిపాదించారు. ఇప్పుడు మచిలీపట్నం, విజయవాడ, గుంటూరు నగరాలను కలుపుతూ 110 కిలోమీటర్ల కారిడార్ను రాజధాని ప్రాంతంగా ప్రతిపాదించారు. అమరావతి నిర్మాణానికి అయ్యే ఖర్చు కాదు, అమరావతి నిర్మాణానికి కాదు, కేవలం అమరావతిలో మౌలిక సదుపాయాల కల్పనకే 2 లక్షల కోట్ల రూపాయలు ఖర్చవుతుందని చంద్రబాబు చెప్పారు. ఆయన చెబుతున్న దానిలో కేవలం 10% పెట్టుబడి పెట్టి అభివృద్ధి చేస్తే చెన్నై, బెంగళూరు, హైదరాబాద్లను తలదన్నే రీతిలో తక్కువ సమయంలోనే మావిగన్ మహానగరంగా అవతరిస్తుంది. మహానగరంగా అభివృద్ధి చెంది రాష్ట్రానికి గ్రోత్ ఇంజిన్ గా మారుతుందని వైఎస్ జగన్ చేసిన ప్రతిపాదన ఆచరణాత్మకమైనదని, రాష్ట్రానికి ఆర్థికంగా ఎలాంటి భారం లేనిదంటూ పలువురు ప్రశంసిస్తున్నారు. అమరావతి అనేది పూర్తయ్యేటటువంటి ప్రాజెక్ట్ కాదు. రాష్ట్రానికి అంత శక్తి లేదు. ఆ క్రమంలోనే జగన్మోహన్ రెడ్డి గారు మావిగన్ అనేటువంటి ఆలోచన తీసుకొచ్చారు. ఆల్రెడీ ఇన్ఫ్రాస్ట్రక్చర్ ఉంది, ఆల్రెడీ బిల్డింగ్స్ ఉన్నాయి, ఆల్రెడీ రోడ్లు ఉన్నాయి. కొత్తగా నిర్మించాల్సిన అవసరం లేదు. ఎక్స్టెండ్ చేసుకుంటూ వెళ్ళొచ్చు. కేవలం 20,000 కోట్లతో మాత్రమే మావిగన్ నిర్మాణాన్ని పూర్తి చేసేటటువంటి అవకాశం ఉన్నది. మరి అక్కడ అమరావతిలో కేవలం మౌలిక సదుపాయాల కంటే నీరు, విద్యుత్తు, డ్రైనేజీ 2 లక్షల కోట్లు ఖర్చు పెట్టాలి. ఏంటిది నాకు అర్థం కాలేదు. మచిలీపట్నం, ఎన్టీఆర్, గుంటూరు 3 జిల్లాలతో కూడుకున్నటువంటి డైనమిక్ పవర్ హౌస్ లాంటిది ఈ మావిగన్ అని. నేను చెప్పిన మావిగన్ 40 లక్షల జనాభా ఉన్నటువంటి విస్తృతమైన కారిడార్. మావిగన్ అనేటువంటి ఒక ఆలోచన ఒక అద్భుతమైనటువంటి ఆలోచన. మచిలీపట్నం వద్ద వైఎస్ఆర్సీపీ ప్రభుత్వం పోర్టు నిర్మాణం చేపట్టింది. మచిలీపట్నం, విజయవాడ 6 వరుసల జాతీయ రహదారి, విజయవాడ, గుంటూరు మధ్య 6 వరుసల జాతీయ రహదారి ఉంది. విజయవాడ శివార్లలో ఇప్పటికే అంతర్జాతీయ విమానాశ్రయం ఉంది. విజయవాడ చుట్టుపక్కల 25 లక్షలు, గుంటూరు చుట్టుపక్కల 12 లక్షలు, మచిలీపట్నం చుట్టుపక్కల దాదాపు 5 లక్షల మంది ప్రజలు ఇప్పటికే నివసిస్తున్నారు. ఈ ప్రాంతంలో కృష్ణా నదీ జలాలు పుష్కలంగా అందుబాటులో ఉన్నాయి. నౌకాశ్రయం, విమానాశ్రయం సమీపంలోనే ఉండడం వల్ల ఎగుమతులు, దిగుమతులకు అత్యంత అనువైన ప్రాంతం.
ఇది ఐటీ వంటి స్మార్ట్ ఇండస్ట్రీస్ తో పాటు భారీ ఎత్తున పరిశ్రమలు పెట్టడానికి అత్యంత అనుకూలమైన ప్రాంతమని పారిశ్రామికవేత్తలు స్పష్టం చేస్తున్నారు. మావిగన్ కారిడార్ను రాజధానిగా ప్రకటించి అభివృద్ధి చేస్తే అంతర్జాతీయ, జాతీయ బహుళజాతి సంస్థలు భారీ ఎత్తున పెట్టుబడి పెట్టి పరిశ్రమలు స్థాపించడానికి పోటీ పడడం ఖాయమంటున్నారు. చెన్నై సమీపంలో పోర్టు, విమానాశ్రయం ఉండడం, ముంబైకి సమీపంలో పోర్టు, విమానాశ్రయం ఉండడం వల్లే భారీ ఎత్తున పెట్టుబడులు తరలి రావడంతో ఆ నగరాలు స్వల్ప కాలంలోనే మహానగరాలుగా రూపాంతరం చెందాయి. వాటి తరహాలోనే మావిగన్ కూడా మహానగరంగా అభివృద్ధి చెందుతుందని స్పష్టం చేస్తున్నారు. మావిగన్ కారిడార్కు ఏడాదికి 2,000 కోట్ల రూపాయల చొప్పున 10 ఏళ్లలో 20,000 కోట్ల రూపాయలు ఖర్చు చేస్తే చాలు. ఆ 10 ఏళ్లలోనే మహానగరంగా మారుతుందని పారిశ్రామికవేత్తలు విశ్లేషిస్తున్నారు. ఇది లక్షలాది మంది నిరుద్యోగ యువతకు ఉపాధి అవకాశాలు కల్పిస్తుందని స్పష్టం చేస్తున్నారు. ఇదే జరిగితే ఏళ్ల తరబడి వేచి చూడనక్కర్లేకుండా ఈ ఫలాలు తమకు తక్షణం అందుతాయని కృష్ణా, గుంటూరు జిల్లాల ప్రజలు పేర్కొంటున్నారు. అమరావతి విషయంలో అవినీతి తప్ప మరేం కనిపించడం లేదన్న ఆవేదన 5.5 కోట్ల మంది ప్రజల్లో వ్యక్తమవుతూనే ఉంది. రాజధాని సంగతి దేవుడెరుగు. 12 ఏళ్లలో కనీసం రోడ్లైనా వేయలేని దుస్థితి. రోడ్లు, కరెంటు, నీటి వసతి, డ్రైనేజ్లకు 2 లక్షల కోట్ల రూపాయలు ఖర్చు చేయడం అంటే సాధ్యమయ్యే పనేనా అని రాష్ట్ర వ్యాప్తంగా చర్చ జరుగుతోంది. 12 ఏళ్లుగా కనీసం రోడ్లు వేయలేకపోవడం, ప్లాట్లు కేటాయించకపోవడం చూస్తుంటే ఇప్పుడు డబ్బులు ఎక్కడి నుంచి వస్తాయి? ఇవన్నీ జరిగే పనేనా అని జనం చర్చించుకుంటున్నారు. అమరావతి రోడ్లు, డ్రైనేజ్ లాంటి సౌకర్యాలు కల్పించడానికే దశాబ్దాల సమయం పట్టేలా ఉంది. జగన్ ప్రతిపాదించిన 3 నగరాలను కలుపుతూ హైవే ఉంది. ఇతర మౌలిక సదుపాయాలన్నీ ఉన్నాయి. కనుక రాజధాని కోసం 2 లక్షల కోట్ల రూపాయలు అప్పులు చేయనక్కర్లేదని ఆర్థికవేత్తలు అంటున్నారు. అందులో 10% చాలు ఈ ప్రాంతాన్ని మహానగరంలా అభివృద్ధి చేయడానికి అని వారు పేర్కొంటున్నారు. అందువల్ల జగన్ ప్రస్తావించిన ప్లాన్ బి మంచిదే కదా అని ఆర్థికవేత్తలు, మేధావులు, విద్యావేత్తలు వ్యాఖ్యానిస్తున్నారు. ఇప్పుడు రాష్ట్ర ఆదాయం ఉద్యోగుల జీతాలకే సరిపోవడం లేదని, కేంద్రం నుంచి వచ్చేది అప్పులు, వడ్డీలకే చాలడం లేదని చంద్రబాబే చెప్తున్నారు. ఈ నేపథ్యంలో రాజధానిలో మౌలిక సదుపాయాల కల్పనకి 2 లక్షల కోట్ల రూపాయలు ఎక్కడి నుంచి తెస్తారు, ఎప్పటికి తెస్తారని ప్రశ్నిస్తున్నారు. ఆచరణ సాధ్యం కాని ప్రతిపాదనలు చేయడం అంటే భ్రమల్లో ముంచడమే కదా అని ప్రజలు చర్చించుకుంటున్నారు. ఇప్పటికే సంక్షేమం ఆగిపోయి ప్రజలు విలవిలలాడుతున్నారు. స్కూల్స్, హాస్పిటల్స్ ని పట్టించుకునే నాదుడే లేడు. పథకాలన్నీ ఆగిపోయాయని మహిళలు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. ఇలాంటి పరిస్థితుల్లో ఆచరణ సాధ్యం కాని ఆలోచనలు చేయడం సబబేనా అన్న ప్రశ్నలు తమ ఉనికిని బలంగా చాటుకుంటున్నాయి. అమరావతిని అద్భుత రాజధానిగా తీర్చిదిద్దడం దేవుడెరుగు. అమరావతి నుంచి సంపద సృష్టించడం దేవుడెరుగు. అమరావతి కోసం చేస్తున్న అప్పులే ఆంధ్రప్రదేశ్కు గుదిబండగా మారుతున్నాయి. అమరావతిలో రాజధాని వద్దని నాడే శివరామకృష్ణన్ కమిటీ తేల్చి చెప్పింది. ఆ తర్వాత వరదల రూపంలో ప్రకృతి సైతం ఇదే నిజాన్ని మళ్లీ చెప్పింది. ఆ పైన ఐఐటి నిపుణులు ఈ పచ్చి నిజాన్ని నిక్కచ్చిగా చెప్పారు. అయినా సరే చంద్రబాబుకు మాత్రం అమరావతి జపం చేస్తూనే ఉన్నారు. 1,000 కోట్ల రూపాయలు అప్పులుగా తెచ్చి అక్కడే గుమ్మరిస్తున్నారు. ఇంకా రోడ్లు, డ్రైనేజీ వంటి వసతుల కల్పనకి లక్షల కోట్లు కావాలి. ఇవి కాకుండా 10 ఏళ్ల క్రితం భూములిచ్చిన రైతులకు ఇప్పటిదాకా అభివృద్ధి చేసిన ఫ్లాట్లు ఇవ్వనే లేదు. నాడు భూములిచ్చిన పాపానికి తమ బతుకులను రోడ్డుపైకి లాగేశారని రైతులు గగ్గోలు పెడుతున్నారు. ఇప్పుడు మరో 50,000 ఎకరాలు కావాలని చంద్రబాబు అంటుంటే అమరావతి ప్రాంతంలో వేల మంది రైతులు భయంతో వణికిపోతున్నారు. ఆ అంటే అమరావతి, ఆ అంటే అప్పులు, ఆ అంటే అవినీతి. వీటికి పాలకుల భూదాహం తోడైంది. ఇక చెప్పేదే ఉంది. ప్రజలకు గ్రాఫిక్స్ గంతలు కట్టేసి చంద్రముఠ చెలరేగిపోతోంది. రాజధానికి భూములిస్తే కోటీశ్వరులైపోతారని నమ్మబలికి 10 ఏళ్ల క్రితం భూములు తీసుకున్నారు. ఇప్పటిదాకా అభివృద్ధి చేసిన ప్లాట్లు రైతులకు ఇవ్వలేదు. ఒక్క ముక్కలో చెప్పాలంటే చంద్రబాబుని నమ్మిన పాపానికి వేలాది మంది రైతు కుటుంబాలను వాగుల్లో పారేశారు. ఇదిగో ఇలా చూడండి. ఈవిడ పేరు శేషగిరమ్మ. 90 ఏళ్ల వయసున్న ఈ వృద్ధురాలి ఉసురు పోసుకుని ఊరేగుతోంది చంద్రబాబు ప్రభుత్వం. రాజధాని కోసం రాయపూడిలో శేషగిరమ్మ భూమిని అక్రమంగా లాక్కున్నారు. నష్టపరిహారం కూడా ఇవ్వకుండా మోసం చేశారు. తన బాధని, ఆవేదనని జగన్మోహన్ రెడ్డితో చెప్పుకుని బోరుమంది శేషగిరమ్మ. తనకు న్యాయం చేయాలని రెవెన్యూ, సిఆర్డీఏ అధికారుల చుట్టూ తిరిగినా ఏ ఒక్కరూ పట్టించుకోలేదని వాపోయింది. వృద్ధురాలిని అక్కున చేర్చుకున్న జగన్ ఆమెకు ధైర్యం చెప్పారు. పార్టీ అండగా ఉంటుందని హామీ ఇచ్చారు. రాజధాని పేరుతో చంద్రబాబు సర్కార్ పదే చేస్తున్న బలవంతపు భూసేకరణ ఒత్తిళ్లకు తట్టుకోలేక 2025 డిసెంబర్లో ఓ రైతన్న గుండె ఆగింది.
గతంలోనే భూ సమీకరణ కింద 2 ఎకరాల భూమి ఇచ్చారు రాజధాని రైతు దొండపాడు రామారావు. ఆ తర్వాత ఆయన ఉంటున్న ఇంటిని కూడా ప్రభుత్వం రోడ్డు కోసం సేకరిస్తుండటంతో తీవ్రంగా కలత చెందారు. తాను ఇచ్చిన 2 ఎకరాల పొలానికి బదులుగా వాగులో ముంపుకు గురయ్యే ప్రాంతంలో రిటర్నబుల్ ప్లాటు ఇవ్వడంతో మానసికంగా కుంగిపోయారు. ఈ అన్యాయాన్ని ప్రశ్నిస్తూ ప్రభుత్వం నిర్వహించిన సభలోనే ఆందోళనతో కుప్పకూలి ప్రాణాలు వదిలేశారు. తీసుకోండి, మాకు ఎక్కడ ఇస్తారంటే శ్రీరాశి రోడ్డు పొలాలు ఇచ్చాం. సింగపూరాలకు ఇచ్చిన దాంట్లో 2 ఎకరాలకు తీసుకొచ్చి వాగులో కొట్టాడు నారాయణ గారు లాడర్ అని. ఎవరు చెప్పుకోవాలి, ఇంతరోజు నీళ్లు పట్టినాయి. మరి ఆయన కొట్టమంటేనే వాళ్ళు కొట్టింది, ఇంతరోజు నీళ్లు పట్టినాయి. ఈ ఇల్లు ఇచ్చి మేము బొచ్చలు పట్టుకొని బజార్లో తేడా అడుక్కున్నాం కదా. అది సింగపూర్ ఆ శ్రీరాశి రోడ్డు అవతల ఉంది. మొత్తానికి ఒకసారి ఎందుకంటే ఎవరి వాళ్ళకి ఇచ్చానుకో, హైదరాబాద్ విన్నారుగా, చనిపోవడానికి కొద్ది క్షణాల ముందు రామారావు ఆవేదనని. ఎక్కడైనా అధికారులు తప్పు చేస్తే, అన్యాయం చేస్తే ప్రజాప్రతినిధికి ఫిర్యాదు చేసి సమస్య పరిష్కారం అయ్యేలా చూసుకుంటాం. కానీ ఇక్కడ ఏకంగా మంత్రి నారాయణే అన్యాయం చేశాడన్నారు రైతు రామారావు. స్వయంగా మంత్రి చెప్పడంతోనే తమకు వాగుల్లో ప్లాట్లు ఇచ్చారని అన్నారు. అక్కడ 4 అడుగుల మేర నీళ్లు వస్తున్నాయని, అక్కడెలా నివసిస్తామంటూ ఆవేదన వ్యక్తం చేశారు రైతు రామారావు. ఎంతో విలువైన బంగారం లాంటి భూములను రాజధానికి ఇచ్చిన తాము ఇప్పుడు సర్వం కోల్పోయామని ఆవేదన చెందిన రామారావు ఎంతో కాలంగా పడుతున్న బాధను తట్టుకోలేకపోయారు. రోడ్డున పడి అడుక్కు తినాల్సిన దుస్థితి తమలాంటి రైతులకు వచ్చిందని కుమిలిపోయారు. తమందరికీ సీడ్ యాక్సెస్ రోడ్లో ఇళ్ల స్థలాలు ఇవ్వాలని డిమాండ్ చేశారు. అంతలో ఎమ్మెల్యే శ్రవణ్ జోక్యం చేసుకుని మంత్రి నారాయణకు ఏం సంబంధం లేదు అని చెప్పడానికి ప్రయత్నించారు. ఎమ్మెల్యే వివరణలో న్యాయం లేదు, తమని నడి రోడ్డుకి లాగేసిన మంత్రి నారాయణ తనకేం సంబంధం లేనట్టు మౌనంగా ఉండిపోయారు. దీంతో మంత్రి చెబితేనే తమకు వాగులో స్థలాలు ఇచ్చారని మళ్లీ చెప్పిన రామారావు కుర్చీలో కూర్చోబోతూ కుప్పకూలిపోయారు. చంద్రబాబు ప్రపంచ స్థాయి నగరంగా అమరావతిని నిర్మిస్తా అన్నప్పుడు భూములిచ్చిన రైతులు పొంగిపోయారు. తమ పిల్లల భవిష్యత్తు బంగారమే అని సంబరపడ్డారు. 10 ఏళ్లు గడిచిపోయాయి. నాడు రైతుల చిన్నపిల్లలంతా ఇప్పుడు ఉన్నత చదువులకొచ్చారు. ఆడపిల్లలు పెళ్లీడుకొచ్చారు. ఇటు చూస్తే పొలం లేదు, అటు చూస్తే చంద్రబాబు ఇస్తానన్న రెసిడెన్షియల్, కమర్షియల్ ప్లాట్స్ లేవు. పిల్లలకి మంచి చదువులు కూడా చెప్పించలేక అల్లాడుతున్నారు. జరుగుతోంది మొత్తం ప్రత్యక్షంగా చూస్తోన్న రామారావు లాంటి రైతులకు తమ పిల్లలు, మనవళ్లు, మనవరాళ్ల భవిష్యత్తు మీద బెంగ పట్టుకుంది. మోసపోయామన్న నిజాన్ని జీర్ణించుకోలేక చంద్రబాబు అధికారంలోకి వచ్చిన క్షణం నుంచి మదనపడుతూనే ఉన్నారు. అలా మానసికంగా కుంగిపోతూ నరకం అనుభవిస్తూ మంత్రి నారాయణ ఎదుటే కుప్పకూలిన రైతు రామారావు ఆస్పత్రికి తరలిస్తుండగా ప్రాణాలు కోల్పోయారు. 10 ఏళ్ల క్రితం రాజధానికి భూములిచ్చిన రైతులకు న్యాయం చేయలేదు, కానీ ఇప్పుడు మరో 50,000 ఎకరాలు అమరావతికి కావాలంటోంది చంద్రబాబు ప్రభుత్వం. దీంతో వేలాది మంది రైతులు తమ భూములు ఎక్కడ లాక్కుంటారో అని తీవ్ర ఆందోళన చెందుతున్నారు. జగన్మోహన్ రెడ్డి ప్లాన్ బిగా ప్రతిపాదించిన గ్రోత్ ఇంజన్ మావిగన్ కి జై కొడితే రైతుల ఉసురు పోసుకోనక్కర్లేదు, భూములు లాక్కోనక్కర్లేదు, వేలాది కోట్ల రూపాయలు రాజధాని పేరుతో అప్పులు చేయనక్కర్లేదు. కానీ అమరావతి మాటున అవినీతికి అలవాటు పడిన చంద్రం ముఠా అదే అమరావతి పరిధిలో ఉన్న మావిగన్ని చూసి వణికిపోతోంది. దేశంలోనే శరవేగంగా అభివృద్ధి చెందుతున్న నగరాల్లో వైజాగ్ ఒకటి. దక్షిణ భారతదేశంలోనే మోస్ట్ అడ్వాన్స్డ్ సిటీ, అత్యంత వేగంగా అభివృద్ధి చెందుతున్న నగరం. ఫిన్టెక్ హబ్, ఐటీ రంగం నుంచి పర్యాటక రంగం వరకు విప్లవాత్మకమైన అభివృద్ధితో దూసుకుపోతున్న వైజాగ్ని ఎగ్జిక్యూటివ్ క్యాపిటల్గా ప్రకటించారు జగన్మోహన్ రెడ్డి. నాడు చంద్రం ముఠా నుంచి ఎల్లో మీడియా దాకా వైజాగ్ మీద విషం కక్కారు. ఇప్పుడు ప్లాన్ బిగా మావిగన్ని ప్రతిపాదించారు జగన్మోహన్ రెడ్డి. ఇప్పుడు కూడా మళ్లీ కుట్రలకు తెరతీసింది పచ్చముఠ. లక్షల కోట్ల రూపాయల సంపదని సృష్టించే గ్రోత్ ఇంజిన్ లాంటి మావిగన్ పాలకులకు ఎందుకు నచ్చటం లేదు? లక్షల కోట్ల రూపాయల అప్పులు అడుక్కొని తెచ్చి ఇకపై నిర్మించాల్సిన అమరావతి మీద పాలకులకు ఎందుకు అంత మోజు? అయినా విజయవాడ, గుంటూరు కూడా అమరావతి పరిధిలోనే ఉన్నాయి కదా, మరింకా ఈ డ్రామాలెందుకు? నాకు మించిన విజనరీ దేశంలోనే ఎవరూ లేరు. సంపద సృష్టించడంలో నాకు మించిన నైపుణ్యం మరే రాజకీయ నాయకుడికి లేదు. 4 దశాబ్దాలకు పైగా చంద్రబాబు నోట ఈ డైలాగ్స్ వింటూనే ఉన్నాం.
ఆ విజన్ ఏంటో ఆ సంపద ఏంటో మాత్రం ఇప్పటిదాకా ఎవరికీ తెలియదు. కానీ ఇప్పుడు వాటన్నింటికీ చంద్రబాబు క్లారిటీ ఇచ్చేస్తున్నారు. చంద్రముఠ దివాలా విజన్ దెబ్బకి ఆంధ్రప్రదేశ్ అంధకారంలో కూరుకుపోతోంది. సంక్షేమం లేదు, అభివృద్ధి లేదు, సంస్కరణలు లేవు. ఉన్నదల్లా ఆటవిక పాలన, రెడ్ బుక్ రాజ్యాంగం, అప్పులు. ప్రజలను ఎన్నిసార్లైనా ఎన్ని రకాలుగా అయినా మోసం చేయగలనని దశాబ్దాలుగా నిరూపిస్తున్న చంద్రబాబు ఈసారి తన రికార్డ్ని తానే అధిగమించడానికి ఎంతో శ్రద్ధతో ప్రజల మీద పగతో పనిచేస్తున్నారు. ఫలితమే సూపర్ 6 హామీలను అటకెక్కించి సూపర్ షాక్ ఇచ్చేశారు. ఇక అమరావతి విషయానికొస్తే అప్పులకు అవినీతికి కేర్ ఆఫ్ అడ్రస్ గా మార్చేశారు. అసలు విజన్ అంటే ఏంటో, ఎలా ఉండాలో తన 5 ఏళ్ల పాలనలో చూపించారు జగన్మోహన్ రెడ్డి. జగన్ ప్రవేశపెట్టిన పథకాలు, సంస్కరణలు, సాగించిన పాలన అన్నీ దార్శనికతకి నిలువెత్తు అద్దం పట్టేవే. ఆ క్రమంలోనే జగన్ వైజాగ్ ని ఎగ్జిక్యూటివ్ క్యాపిటల్ గా ప్రకటించారు. నాడు వైజాగ్ మీద చంద్రముఠ ఎల్లో మీడియా కక్కిన విషయం అంతా ఇంతా కాదు. కానీ ఇప్పుడు చంద్రబాబు ప్రభుత్వం ఏం చేస్తోంది? వైజాగ్ కేంద్రంగా ఆంధ్రప్రదేశ్ ఉనికిని చాటుకునే ప్రయత్నం చేస్తోంది. సిఐఐ పార్ట్నర్షిప్ సమ్మిట్ వైజాగ్ లో పెట్టి అమరావతిలో ఆవకాయ్ ఆంధ్ర కార్యక్రమం పెట్టింది చంద్రబాబు ప్రభుత్వం. వైజాగ్ వేదికగా ఆంధ్రప్రదేశ్ ని దేశంలోనే అభివృద్ధి చెందిన రాష్ట్రంగా తీర్చిదిద్దాలన్న జగన్ సంకల్పం మీద విషం కక్కింది పచ్చముఠ. ఇప్పుడు ప్లాన్ బిగా మావిగన్ని ప్రతిపాదించారు జగన్మోహన్ రెడ్డి. లక్షల కోట్ల రూపాయలు అప్పులు తేవలసిన పనిలేదు. లక్షలాదిగా ప్రజలు ఎప్పుడు అమరావతిలో నివసిస్తారో అని ఎదురు చూడాల్సిన అవసరం లేదు. అయినా సరే అప్పులు, అవినీతితో నిండిన అమరావతే మాకు ముద్దు అంటోంది చంద్రముఠ. మచిలీపట్నం, విజయవాడ, గుంటూరు కేంద్రంగా అద్భుతమైన గ్రోత్ ఇంజిన్ మావిగన్ మీద కూడా విషం కక్కడం మొదలుపెట్టింది. రాజధాని అమరావతికి తొలి విడత రైతుల నుంచి సమీకరించిన భూమి ప్రభుత్వ భూమితో కలిపి మొత్తం 53,748 ఎకరాలు. వాటిలో భవనాలు, రహదారులు, మౌలిక సదుపాయాలు, రైతులకు అభివృద్ధి చేసిన ప్లాట్లు ఇవ్వగా ప్రభుత్వానికి 8,250 ఎకరాలు మిగులుతుందని చెప్తూ వచ్చారు చంద్రబాబు. ఆ భూమిని విక్రయిస్తే 1,00,000 కోట్ల రూపాయలు వస్తాయని, దానితో రాజధాని నిర్మించవచ్చునని 2016 నుంచే సీఎం చంద్రబాబు ప్రకటిస్తూ వచ్చారు. కానీ 2024లో అధికారంలోకి వచ్చిన తర్వాత మాట మార్చారు. స్మార్ట్ ఇండస్ట్రీస్ వస్తేనే రాజధానిలో భూముల విలువ పెరుగుతుందని, ఆ ప్రాజెక్టులు రావాలంటే ఇంటర్నేషనల్ గ్రీన్ఫీల్డ్ ఎయిర్పోర్ట్, స్పోర్ట్స్ సిటీ నిర్మించాలని వల్లెవేస్తున్నారు. ఇంటర్నేషనల్ గ్రీన్ఫీల్డ్ ఎయిర్పోర్ట్, స్పోర్ట్స్ సిటీ నిర్మాణానికి భూములు లేవని, అందుకోసం మరో 50,000 ఎకరాలు సమీకరించేందుకు సిద్ధమయ్యారు. ఆ 50,000 ఎకరాల్లో ప్రభుత్వ భూమి పోగా రైతుల నుంచి 44,676 ఎకరాలు లాక్కోవడానికి స్కెచ్ గీశారు. అందులో భాగంగా ఇప్పటికే 20,494.57 ఎకరాల సమీకరణకు నోటిఫికేషన్ కూడా జారీ చేశారు. రాజధాని అమరావతి కోసం ఇప్పటికే అంతర్జాతీయ, జాతీయ బ్యాంకులు, ఆర్థిక సంస్థల నుంచి తెచ్చిన, తేవాలని నిర్ణయించిన అప్పులే 47,387 కోట్ల రూపాయలు. మౌలిక సదుపాయాల కల్పనకే 2 లక్షల కోట్ల రూపాయలు అవసరమని ఇదే చంద్రబాబు చెప్తున్నారు. ఇంకో పక్క అమరావతిలో టెండర్ల నుంచి డిజైన్ల దాకా 1,000 కోట్ల రూపాయలు దిగమింగుతూనే ఉన్నారు. ఈ నేపథ్యంలో ఆంధ్రప్రదేశ్ భవిష్యత్తుకి భరోసా ఇచ్చేది, 5.5 కోట్ల మంది ప్రజల ఆకాంక్షలను నెరవేర్చేది, ఏపీకి అద్భుతమైన రాజధానిగా ఉనికిని చాటుకునేది మావిగన్ మాత్రమే అని సామాన్య ప్రజలు కూడా తేల్చి చెబుతున్నారు. కానీ చంద్రముఠ మాత్రం అమరావతి మాటున తమ అవినీతి ఎక్కడ ఆగిపోతుందో అని తెగ ఆందోళన చెందుతోంది. వైజాగ్ మీద విషం కక్కిన రీతిలోనే మావిగన్ మీద విషం కక్కుతూ ఆంధ్రప్రదేశ్కి తీరని ద్రోహం చేస్తోంది. ఇది ఇవాల్టి మ్యాగజైన్ స్టోరీ. మరో ఇంట్రెస్టింగ్ టాపిక్ తో మళ్ళీ కలుద్దాం. అంతవరకు స్టే ట్యూన్ టు సాక్షి.